హాయ్ అండి. బెంగుళూరు ఇన్సిడెంట్ చాలా బాధాకరం అండి. ఏదైతే ఐపీఎల్ చాలా సంవత్సరాల తర్వాత దాదాపు 17 సంవత్సరాల తర్వాత కప్పు గెలిచిన బెంగుళూరు టీంకి అయితే చాలా విషాదం అయితే నెలకొంది. ఎందుకంటే వాళ్ళు కనీసం సంతోషంగా అంటే సెలబ్రేషన్ చేసుకోవడానికి కూడా లేకుండా పోయింది. ఏదైతే చనిపోయారో కొంతమంది యువకులు కావచ్చు, మధ్య వయస్కులు కావచ్చు, చాలామంది అయితే చనిపోవడం చూసాం. దాదాపు 20 మంది దాకా అంటున్నారు. ఫస్ట్ 17, 11 మంది అన్నారు. ఆ తర్వాత 20 అన్నారు. చూస్తున్నారు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, కండిషన్ ఏంటంటే చాలా దారుణం. కానీ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నాకైతే ఒకటి అనిపించింది, మళ్ళీ ఎందుకంటే మనం అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం అయితే అనిపించింది నాకైతే. ఎందుకంటే ఆ రోజు నేను అల్లు అర్జున్ సమర్థించాను. రేవంత్ రెడ్డి తప్పు చేస్తున్నాడు, ఆయన అత్యుత్సాహం చూపిస్తున్నాడని సీఎం రేవంత్ రెడ్డి గారు అలా అనుకున్నా నేను. ఈరోజు అదే నిరూపితమైంది. ఎందుకంటే చూడండి మీరు, ఇప్పుడు ఆ ఈవెంట్ ఎవరు నిర్వహించారు చెప్పండి? గవర్నమెంటే పిలిచింది, సిద్ధరామయ్య గారు పిలిచారు. ఎందుకంటే 17 సంవత్సరాల తర్వాత బెంగళూరు టీం తెలిసిందే, చాలా ఫ్యాషనేట్గా ఉంటారు క్రికెట్ పైన. కోహ్లీ అన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్నప్పటికీ కప్ అయితే గెలవలేకపోయారు, గెలిచారు. దాని కారణంగా అయితే ఒక మంచి ఈవెంట్ చేయాలనుకున్నారు. కొంతమంది యువతనైతే ఆహ్వానించారు. దానికి ఆహ్వానించిన తర్వాత అక్కడికి వచ్చారు, జనాలందరూ పోగయ్యారు. అక్కడ కొన్ని బ్యారిగేట్లు కట్టారు. ఆ బ్యారిగేట్లు తొక్కుని బయటకు అంటే రావాల్సిన దానికన్నా ఎక్కువ మంది వచ్చేసారు. యాక్చువల్గా పాసులు ఇచ్చేసి ఉంటే ఒక పని అయిపోయేది, ప్రీ పాసులు ఇచ్చేసి ఉంటే అయిపోయేది. కొన్ని యూనియన్లు ఉంటాయి, ప్రీ పాస్ ఇచ్చేసి దాని వరకు వాళ్ళు సెపరేట్ చేసుకొని మిగతాది లైవ్లో చూసింటే బాగుండేది. కానీ అందరు పబ్లిక్ని ఆహ్వానించారు, అది పెద్ద మిస్టేక్ జరిగింది. పబ్లిక్ ఆహ్వానించేసరికి ఏంటంటే విపరీతంగా యువకులు అయితే అక్కడ రావడం చూసాం, వచ్చేసి అక్కడ తొక్కిసలాట జరిగింది, తొక్కిసలాట చనిపోవడం చూసాం. ఇప్పుడు తప్పు ఎవరిది? సిద్ధరామయ్య గారు తప్ప? మరి అప్పుడు ఆయన అరెస్ట్ చేయాలి కదా. ఎందుకంటే అది నిర్వహించింది, అక్కడ పిలిచింది సిద్ధరామయ్య గారు కదా. ఖచ్చితంగా అప్పుడు సిద్ధరామయ్య తప్పు చేసినట్టే కదా. ఆ మీటింగ్ కండక్ట్ చేస్తుంది ఆయనే కదా మెయిన్. మరి అంతమంది 20 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం సిద్ధరామయ్య కదా. సిద్ధరామయ్య ఇమీడియట్గా రాజీనామా చేసి అరెస్ట్ కావాలి కదా. మరి ఎందుకు చేయట్లేదు? ఇక్కడ ఒక చట్టం, అక్కడ ఒక చట్టమా? ఇక్కడ ఏం జరిగింది? ఒక థియేటర్లో ఆయన ఒక సినిమా చూడాలనుకున్నాడు, ఆయన స్వేచ్ఛ అది. మన రాజ్యాంగం ఎవరికైనా సరే ఒక చోటకి వెళ్ళి అక్కడ అతను సినిమా చూడొచ్చు, లేకుంటే ఒక పార్టీలు అటెండ్ కావచ్చు, ఒక చిన్న బార్కి వెళ్ళొచ్చు, అతని ఇష్టం. ఆ రోజు ఆయన సినిమా రిలీజ్ అవుతుంది, దాదాపు చాలా గ్యాప్ వచ్చింది, ఒక సినిమా రిలీజ్ అవుతుంది, అభిమానుల మధ్య చూడాలనుకున్నాడు. అక్కడ నిర్వహణ లోపం వలన తప్పు జరిగిందా, లేకుంటే దేనివల్ల జరిగింది అనేది మనకు తెలియదు. చనిపోవడం చూసాం. సరే, ఒక పిల్లాడైతే ప్రాణాలు కొట్టుమిట్టాడుతున్నాడు. ఆ రోజు కూడా మనం మాట్లాడాం, అల్లు అర్జున్ని కొంచెం మందలించి వదిలేసి ఉంటే బాగుండేది, మరీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిన అవసరం లేదని అయితే ఆ రోజు పౌరుషానికి పోయారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అనిపించింది. ఆ రోజే నేను చెప్పాను, ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి గారు మళ్ళీ పబ్లిక్ మీటింగ్లు పెడతారు, పెట్టినప్పుడు ఇలా ఇన్సిడెంట్ జరిగితే అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేసి జైలుకి వెళ్తారని అయితే నేనైతే ఆ రోజు క్వశ్చన్ చేశాను. అదే సిచ్యువేషన్ ఈరోజు బెంగళూరులో జరిగింది. ఈరోజు అదే అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి ఇప్పుడు సిద్ధరామయ్య మరి బాధ్యత వహించి మరి రాజీనామా చేసి జైలుకి వెళ్ళాలి కదా. కాబట్టి అందుకనే ఒక్కొక్క చట్టం మారిపోతూ ఉంటుంది. అంటే చట్టం అనకూడదు, న్యాయం అనాలి దాన్ని. అంటే అది చేసిన దాన్ని మన దాన్ని ఎవరికి ఆపాదించాలి అనేది కన్నా దాన్ని కొంచెం స్టాండర్డ్ చేసుకుంటే మంచిది. అత్యుత్సాహపడి సీఎం రేవంత్ రెడ్డి గారు రోజు అల్లు అర్జున్ అయితే అలా చేయడం చూసాం. కానీ ఈరోజు ఉత్తమ నటుడుగా అతనికి అవార్డు కూడా ఇవ్వడం చూస్తున్నాం మనం అయితే, గద్దర్ గారి అవార్డు. మరి ఒక హంతకుడికి గద్దర్ అవార్డు ఎందుకు ఇస్తున్నారు మరి ఉత్తమ నటుడిగా అయితే తెలియదు మనకి. సరే, ఇదైతే జరిగింది. ఇదైతే నాకు అలా చెప్పాలనిపించింది, చాలా బాధాకరం అండి. నలిసి ఇంతకుముందు పాపం గెలవక ఒకసారి గెలిచారు ఆర్సీబీ వాళ్ళు, అది కూడా సంతోషం లేకుండా పోయింది ఆర్సీబీ టీంకి అయితే. అల్లు అర్జున్కి అలా దాదాపు హైయెస్ట్ గ్రాసర్గా నిలిచాడు బాహుబలి 2 తర్వాత. ఇప్పుడు చూసుకుంటే వీళ్ళు 17 సంవత్సరాలు గెలిచిన తర్వాత కూడా వీళ్ళకి సంతోషం లేకుండా పోయింది ఆర్సీబీ టీంకి. కొంచెం మనం ఏం చేయలేం. దీనిలో తప్పు ఎవరిదని అంటే ఆ రోజు నైటే నేను ఇమీడియట్గా ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను నేను. తప్పు మనదే బాస్ అని చెప్పాను, తప్పు మనదే బాస్ అని పెట్టాను. ఎందుకంటే మనమే జాగ్రత్తగా ఉండాలి అంతే, అంతకుమించి మనం ఏం లేదు. ఒక సెలబ్రిటీ వస్తున్నాడు, టీవీలో చూడొచ్చు మనం లైవ్, లేదా డైరెక్ట్గా మనం లైవ్ చూడాలని అత్యుత్సాహం చోటి అక్కడ జనాలు ఎక్కువ ఉన్నారా, ఇమీడియట్గా బ్యాక్ వచ్చేసేయాలి. అక్కడ ఏదైనా జరుగుతుంది అనుకోండి, ఇమీడియట్గా బ్యాక్ వచ్చేస్తే మీకు అయిపోతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి, తప్పు మనదే. జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా అయితే ఏదైనా ఈవెంట్లకి జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి.